నమస్కారం అండి. మన రుద్ర న్యూస్లో ఈరోజు మన స్టూడియోకు వడ్డేపల్లి మల్లేశం గారు ప్రముఖ కవి, ప్రముఖ రచయిత, సామాజిక దృక్పథంతో చాలా సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ అఖిలపక్ష నాయకులతోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తనదైన శైలిలో విమర్శిస్తూ తనకు నైతిక హక్కులు ఉన్నవి అంటూ మన యొక్క సమాజంలో ఏ రుగ్మతలైతే ఉన్నాయో ఆ రుగ్మతలను ప్రారదోలడానికి తన రచయితల ద్వారా, తన రచనల ద్వారా, తన మాటల ద్వారా, తన వ్యాసాల ద్వారా ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రిటైర్మెంట్ ఉపాధ్యాయులు మన వడ్డేపల్లి మల్లేశం గారితో ఉన్నాం ఈరోజు. మరి ఈరోజు భగత్ సింగ్ గారి యొక్క జయంతి సందర్భంగా అతనిని మనం కలవడం జరిగింది. మరి ఇంపార్టెంట్ పాయింట్స్ భగత్ సింగ్ గారి గురించి మనము వారి యొక్క మాటలలో తెలుసుకుందాము. నమస్కారం సార్. సరే ఈరోజు మనము భగత్ సింగ్ గారి జయంతి అంటే చాలా వరకు యువతకు 100%లో ఒక 30% వరకే భగత్ సింగ్ గారు అంటే తెలుసు. మిగిలిన 70% మాత్రం తెలియనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. మరి మీ మాటలలో భగత్ సింగ్ గారి యొక్క గొప్పతనం, అతడు చేసినటువంటి సాహస కార్యాల గురించి మీరు మీ మాటలలో చెప్పాలని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ భగత్ సింగ్ గారి యొక్క జయంతి 1907 సెప్టెంబర్ 28వ తేదీ నాడు భగత్ సింగ్ బంగా అనేటువంటి ప్రదేశంలో పంజాబ్లో జన్మించిండు. విద్యావతి కిషన్ సింగ్ అనేటువంటి దంపతులు అతి చిన్న వయస్సులోనే చేయని నేరానికి ఆంగ్లేయుల యొక్క ఉరిశిక్ష కారణంగా చనిపోయినప్పటికీ అతని యొక్క సాహస కృత్యాలను మనం కనుక జీవితాంతం పరిశీలిస్తే ఇప్పటి యువతరం ఏ రకంగా ప్రభావితం కావాలో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనుషుల యొక్క ఆలోచనలను, లక్ష్యాలను ఎవరూ చంపలేరు. మనిషిని చంపగలుగుతారు కావచ్చు. కాబట్టి నేను ఆదర్శంగా ఆ లక్ష్యాలను, సాహస కృత్యాలను నేను కలిగి ఉంటా అనేటువంటి దృక్పథం కలిగినటువంటి భగత్ సింగ్ చిన్ననాడే మంచి విద్యాభ్యాసంతో పాటు ఇతర ప్రపంచ దేశాల యొక్క చరిత్రను చదవడం ద్వారా తను జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని ఎక్కడ అన్యాయం, అవినీతి ఉంటుందో అక్కడ పోరాటం ఉండాలి అనేటువంటి ఒక పంథ ఆలోచించుకున్నాడు. సహజంగా ఆయన నాస్తికుడు కనుకనే చివరి దశ లోపల జైల్లో ఉండి చివరి దశ లోపల కూడా నేను నాస్తికుడిని ఎందుకు అయ్యాను అని ఇప్పటి యువతరానికి తెలవడం కోసం ఒక వ్యాసాన్ని కూడా రాసి మరి తన యొక్క జీవితాన్ని ముగించినటువంటి ధన్యజీవి భగత్ సింగ్ అని చెప్పచ్చు. మరి అతడు చేసినటువంటి సాహస కృత్యాలలో భగత్ సింగ్ గారి యువత తీసుకోవాల్సినటువంటి ఒక 2 దిశానిర్దేశాలు మాకు మా ఛానల్కి చెప్పాలని అనుకుంటున్నాం. భగత్ సింగ్ యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీతో పాటు అనేక విప్లవ సంస్థల్లో, విప్లవ పార్టీలలో పనిచేసిండు. అంటే ప్రశ్నించే ధోరణి అలవాటు చేసుకున్నాడు. అలాగే ఈనాటి యువతరం కూడా ప్రశ్నించే ధోరణి అలవాటు చేసుకోవాలి. సామాజిక రుగ్మతలను అంతం చేయడానికి మరి యువత అలాంటి దుర్మార్గపు కార్యకలాపాల్లోకి చొరబడకుండా ప్రజల పట్ల దేశభక్తిని కలిగి ఉండి ప్రేమానురాగాలతో ప్రజల కోసం పనిచేయాలని ఆయన ఆనాడే యువతకు ఉద్బోధించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే 8వ ఏప్రిల్ 1928 నాడు ఇక్కడికి ఒక కమిషన్ రావడం, సైమన్ కమిషన్ రావడం జరిగింది. సైమన్ కమిషన్ 1928లో సైమన్ కమిషన్ వచ్చి భారతీయుల యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు లాలా లజపతి రాయ్ ఆధ్వర్యంలో పోరాటం జరిగింది. ఆ పోరాటం లోపల హింసాయుతంగా మారిందని అకారణంగా ఒక పోలీస్ ఆఫీసర్ లాలా లజపతి రాయ్ గారిని చంపడం జరిగింది. దాన్ని కల్లారా చూసినటువంటి భగత్ సింగ్ మన యొక్క నాయకుడిని చంపిండు కానీ నిద్రపోకుండా శాండర్స్ అనేటువంటి అతన్ని పోలీస్ అధికారిని చంపడం కూడా జరిగింది. ఆ రకంగా తన యొక్క కసిని తీర్చుకోవడం అంటే చర్యకు ప్రచర్య, అన్యాయాన్ని నిలదొక్కేటువంటి ప్రయత్నం లోపల మనం ఉదాసీనంగా వ్యవహరించకూడదు. యువత కళ్ళు తెరవండి. ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ మనం ఖచ్చితంగా ఉండాలి. నేరాన్ని చేసిన వాళ్ళు మాత్రమే నేరస్తులు కాదు,
నేరాన్ని చేస్తున్న సందర్భంలో చూస్తున్న ప్రతివాడు నేరస్తుడే కనుక యువత చూస్తూ ఊరుకోవద్దు అనేటువంటి నిజాన్ని చెప్పినటువంటి ధన్యజీవిగా మనం భగత్ సింగ్ను గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక మాట ఆయన ఏమంటాడంటే, ప్రతి వ్యక్తి తనకంటూ ఒక చరిత్ర నిర్మాణం చేసుకోవాలి. అందుకే తనకు చరిత్ర నిర్మాణం చేసుకున్నాడు. 23 సంవత్సరంలో 6 మాసాలకు మాత్రమే అంత చిన్న వయస్సులోనే ఆయన ఉరికంబం ఎక్కిండు. అయినా కూడా నాలాగా కాకుండా మీరు మొత్తం మీద ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులను తరిమి కొట్టడం ద్వారా ఖచ్చితంగా మీరు దేశం కోసం పనిచేయాలి, ఇప్పుడు పనిచేయాలి, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పనిచేయాలనేటువంటిది ఆయన యొక్క సందేశం. సార్, ఇప్పుడు ఇప్పటిదాకా మీరు యువతకు దిశానిర్దేశం చేశారు. చాలా మాకు తెలియని విషయాలు కూడా మన ప్రేక్షకులకు తెలియజెప్పినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మన భగత్ సింగ్ గారు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. తర్వాత అవినీతిని కానీ, తర్వాత తనకు ఏదైనా అక్రమాలు కనబడినా ఎదిరించారని చెప్పారు. తనకు ఎదురైనటువంటి సంఘటనలు, స్వతంత్ర సంగ్రామంలో తనకు ఎదురైనటువంటి సంఘటనలు ఏమిటో మీ అమూల్యమైన మాటల ద్వారా తెలుసుకుందామని అనుకున్నాను ఈరోజు. 6/1928 తేదీ నాడు రాజగురు సుఖదేవులతో కలిసి మన భగత్ సింగ్ గారు శాసనసభ మీద బాంబు వేయడం జరిగింది. ప్రధానంగా ఆయనకు ఉరిశిక్ష ఎందుకు పడ్డది అనేటువంటి విషయం కూడా ఇప్పటి తరానికి తెలవాలంటే, ఆయన ఆనాటి శాసనసభ మీద బాంబు వేసింది. మరి బాంబు వేయవలసినటువంటి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆనాడు ఆంగ్లేయులు భారతీయులకు వ్యతిరేకంగా అనేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వాళ్ళను కూడా హింసాపూరితంగా అణచివేసి కాల్పులు జరిపి చంపడం జరిగింది. అలాంటి నల్ల చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేసే క్రమం లోపల, అనివార్యమైన పరిస్థితి లోపల భగత్ సింగ్ ముందుండి, అతివాదిగా ఉన్నటువంటి భగత్ సింగ్ ముందుండి రాజగురు సుఖదేవు మిగతా వాళ్ళను కూడా కలుపుకొని ధైర్యంతో శాసనసభ మీద బాంబు వేయడం జరిగింది 1928 ఏప్రిల్ 6వ తేదీ నాడు. ఈ బాంబు వేసిన దానికి పసిగట్టి అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళందరూ కూడా కలిసి ఇతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినప్పుడు ఇతనికి ఉరిశిక్ష విధించడం జరిగింది. ఈ ఉరిశిక్ష విధించినప్పుడు కూడా కొందరు ఏమన్నారంటే, మధ్యవర్తిత్వం చేయడం జరిగింది. నువ్వు కనుక ఇక నుండి ఉద్యమాల నుండి తప్పుకుంటే, నువ్వు క్షమాపణ చెప్పితే నీ ఉరిశిక్షను రద్దు చేస్తామని కూడా ఆంగ్లేయ ప్రభుత్వం ఈయనకు ఒక వర్తమానం పంపింది. కానీ ఒక దేశభక్తుడు, సాహసోపేతమైనటువంటి వాడు, ఒక యువకుడు నల్ల చట్టాలను ఎదిరించి మరి ఆనాటి యువతకు మార్గదర్శకుడైనటువంటి భగత్ సింగ్ ఆ రాజీ మార్గానికి ఒప్పుకోలేదు. చావడానికైనా నేను సిద్ధం, కానీ నేను రాజీ పడను, నేను దయాదాక్షిణ్యంతో బతకాని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆయనకు 1931 మార్చి లోపల మార్చి 23వ తేదీ నాడు ఆయనను ఉరికంబం ఎక్కించాను. ఆ రకంగా తన జీవితాన్ని సాగించాను. అయితే తన ఒక మాట అంటాడు, తను 400 జైల్లో ఉన్న కాలం లోపల 404 పేజీల సమాచారం అంతా నింపుకున్నాడు. తను చదివినటువంటి పుస్తకాలు, తను నమ్మిన సిద్ధాంతాలను, అలాగే తన రచనలో ఏం తేలిందంటే, తన డైరీ తర్వాత చూసినప్పుడు కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ వంటి ప్రపంచ విప్లవకారులను తను ఆదర్శంగా తీసుకున్నట్టు అందులో రాయడం జరిగింది. చివరిగా నేను నాస్తికుని ఎందుకయ్యాను, నేను ఎందుకు నాస్తికునిగా మారాననేటువంటి అంశాన్ని కూడా రాయడం జరిగింది. అంటే శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడానికి, యువతలో మార్గనిర్దేశం చేయడానికి, భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా లక్ష్య సాధన కోసం ప్రశ్నించడం, ప్రతిఘటించడం, పోరాడటం యువతకు నేర్పడానికి నేను ఈ రకంగా బలిదానానికి సిద్ధపడ్డా. అలాగే ప్రపంచ మేధావులను, మార్క్సిస్టులను, విప్లవకారులను కూడా నమ్మడం జరిగిందని చెప్పింది. అయితే గమ్మత్తు ఏమిటంటే, ఈయన చనిపోయే నాటికి, బతికినాడు తక్కువ కానీ చనిపోయే నాటి వరకు ఈ దేశానికి కమ్యూనిస్టు పార్టీ రావడం జరిగింది. అయినా కూడా ప్రపంచం లోపల కమ్యూనిస్టు పార్టీ ఉన్నప్పటికీ భారతదేశానికి 1925 ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ వచ్చింది. ఈయన చనిపోయింది 31. కానీ ఒక మాట చెప్పిండు, ఏమంటే ఇతని గురించి KN పనిక్కర్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏం చెప్పాడంటే,
ఈ దేశంలో అప్పటి వరకు కమ్యూనిస్టు ఉద్యమం బలపడకపోయినా ఈ భారతదేశపు తొలి మార్క్సిస్టు భగత్ సింగ్ ప్రపంచ చరిత్రలో ఒక తొలి మార్క్సిస్టుగా మిగిలిపోతాడు. మార్క్సిస్ట్ అంటే ఏమిటి? సమాజం గురించి ఆలోచించేవాడు, సమానత్వం గురించి ఆలోచించేవాడు, అవినీతిని, అన్యాయాలను, నిర్బంధాలను, అణచివేతను ఎదిరించేవాడే కమ్యూనిస్టు. అలాంటి ప్రపంచంలోనే భారతదేశంలో తొలి మార్క్సిస్టుగా ఇతడు మిగిలిపోతాడని ఆనాడు ఉన్నటువంటి ఒక చరిత్రకారుడు కేఎన్ పనిక్కర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాల సన్నివేశాలతో తన జీవితాన్ని కొనసాగించి నేటి తరానికి మార్గదర్శకునిగా ఉన్నాడు. అతడి యువతకు మాత్రమే కాదు, ప్రస్తుతం ఈ దేశం ఉన్నటువంటి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి అకృత్యాలు, దోపిడీలు, దౌర్జన్యకాండ, అత్యాచారాలు లాంటి అనేక రకాల అవినీతి పనులను కూడా అంతం చేయడానికి మనం భగత్ సింగ్ను, రాజగురు సుఖదేవులను ఆదర్శంగా తీసుకోవడం ద్వారా, ఈనాడు యువతలో దేశభక్తిని రగిలించడం ద్వారా, ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒంటెత్తు పోకడను నివారించి అంతరాలు లేని సమానత్వంతో కూడుకున్నటువంటి సమాజాన్ని స్థాపించడానికి మనకు ఒక అవకాశం, ఆ అవకాశానికి ఆలంబనగా మనకు నిలిచినటువంటి మహానుభావుడు, ఆదర్శమూర్తి భగత్ సింగ్ అని చెప్పక తప్పదు. రోజు మన రుద్ర న్యూస్ ఛానల్కి వచ్చి సామాజిక కవి, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులైనటువంటి వడ్డపల్లి మల్లేశం గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని భగత్ సింగ్ జయంతి గారి రోజున మనకు చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా యువతకు ఎలా ఉండాలి దిశానిర్దేశం చేసి వారు ధైర్యంగా అన్యాయాలను కానీ ఏ విషయాన్నైనా ఎదిరించే అంత ఉండాలని, ప్రభుత్వాల ఒంటెత్తుల పోకడ మానుకోవాలని ఈ విధంగా మనకు చాలా విషయాలు చెప్పినందుకు మన రుద్ర న్యూస్ తరపున, రుద్ర న్యూస్ ప్రేక్షకుల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొకరి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. మీ పూర్ణచందర్, రుద్ర న్యూస్.